ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 1:45. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని మనం గమనిస్తే, మరి ప్రభు ఇక్కడ లేఖనాల్లో చూస్తే ఒక కుష్ఠిరోగి ప్రభు యొద్దకు వచ్చి స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభు ఆ విషయం ఎవరికి చెప్పవద్దని చెప్పి అతన్ని పంపించేశారు. అయినా అతను మాత్రం వెళ్ళి ఆ విషయంను, అనగా ప్రభు అతని జీవితంలో చేసిన ఆ అద్భుతమైన కార్యం, ఆ అద్భుతమైన స్వస్థత గురించి విస్తారంగా ప్రకటించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎంత ధనితో కదా. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంగతి ఏంటి? నీవు ప్రభు నీకు చేసిన మేళని ఇతరులకు ప్రకటిస్తున్నావా? అసలు నేను నోరు తెరుస్తున్నావా ప్రభు గురించి ప్రకటించడానికి? ఆళ్ళతో ఈళ్ళతో కూర్చుని ఆ మాటలు ఈ మాటలు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతున్నావా? ఆయన చేసిన గొప్ప కార్యాలు లేవా నీ జీవితంలో? నువ్వు అనారోగ్యంతో ఉంటే ఎన్నోసార్లు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా దేవుడు? నువ్వు ఆర్థిక సమస్యలతో ఉంటే ఈ రోజుకి నిన్ను పోషించట్లేదా దేవుడు? చనిపోవలసిన స్థితిలో నువ్వు ఉంటే లేవనెత్తి ఇంతవరకు సజీవుల లెక్కలు ఉంచలేదా దేవుడు? ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతే దేవుడు నీ చేయి పట్టి మళ్ళా నిన్ను లేవనెత్తలేదా? పరిచర్య విషయంలో వెనకాడితే ధైర్యం చెప్పి ముందుకు సాగించడం లేదా? ఇవన్నీ నీ జీవితంలో ప్రభు చేసిన అద్భుతాలు కాదా? మరి ఎందుకని నీవు మౌనంగా ఎందుకుంటున్నావు? ఆలోచించి ఒకసారి. మౌనంగా ఉండక ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టు. ఎందు నిమిత్తం మౌనంగా ఉంటున్నావు? ఏ విషయంలో నీ సిగ్గుపడుతున్నావా? ప్రభువు నీ జీవితంలో చేసిన కార్యాలను చెప్పడానికి సిగ్గుపడతావేంటి? ఆ రోజు కుష్ఠరోగి గురించి చెప్తున్నారు కదా, ప్రభు మౌనంగానే ఉండమన్నారు. అయినా అతను మౌనంగా ఉన్నాడా? తన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కుష్ఠరోగం ఉండుండొచ్చు, లేదా చిన్నతనం నుంచి ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడేమో. మరి అయితే ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి, ఆ అద్భుతమైన కార్యాన్ని బట్టి సంతోషపడి అందరికీ విస్తారంగా ప్రకటించారంట. మరి ఈరోజు నువ్వెందుకు నోరు తెరవడం లేదో ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ప్రభు చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా? మొదటిగా ఆయన నీ జీవితంలోకి రావడమే. బహు పాపులమైన మనందరి జీవితంలో, నీకు నాకు అందరికీ కూడా ఎంతో పాపంలో ఉన్న మన జీవితంలోకి పరిశుద్ధులైన ఆయన రావడమే మనం చేసుకున్నది గొప్ప ధన్యత. అంతేకాకుండా నీ జీవితంలోకి రావడమే కాకుండా నిన్ను ఎన్నో విషయాల్లో బలపరుస్తూ అనునిత్యం నీకు తోడుగా ఉంటూ, ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. మరి ఇటువంటి రక్షణ నీవు ఎలా నిర్లక్ష్యం చేస్తావు? ఎలాగా ప్రభువుని గురించి ప్రకటించకుండా నీవు ఉంటావు? ఆలోచించి ఒకసారి. ఇప్పటి వరకు నీ నోరు మూసుకున్న వ్యక్తివి అయితే ఇక నుంచి నోరు తెరువు. నువ్వు నోరు తెరిచి, మరి నువ్వు నోరు మూసుకుంటే మరి దేవుడు అంటున్నాడు కదా, మీరు కనుక దేవుడి గురించి ప్రకటించకపోతే, మీరు కనుక దేవుని స్తుతించకపోతే ఈ రాళ్ళు కూడా స్తుతిస్తాయి అన్నారు. కాబట్టి ఇంకా నువ్వు నోరు మూసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. నోరు తెరువు, దేవుడు దాన్ని బాగా నింపుతాడు. నోరు తెరిచి దేవుడు నీకు చేసిన కార్యాలను ఇతరులకు ప్రకటించు అన్నాడు ఆ కుష్ఠరోగి వలె. ఈరోజు నీవు కూడా విస్తారంగా ప్రకటించడం మొదలుపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తారు. నీ జీవితంలో చేసిన ఆ మేలుని బట్టి ఇతరులకు అది విన్నప్పుడు వాళ్ళు కూడా ప్రభు వైపు తిప్పబడతారు. ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. వాళ్ళ ఆత్మ కూడా రక్షించబడుతుంది. ఆ విధంగా నీ సాక్ష్యాన్ని బట్టి, నువ్వు చెప్పే మాటలను బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను విస్తారంగా వివరించడాన్ని బట్టి అనేక ఆత్మలు క్రీస్తు వైపు తిప్పబడతాయి. కాబట్టి మౌనంగా ఉండక నోరు తెరిచి ప్రభు గురించి ప్రకటించు. ఆమేన్.